మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని విండోస్‌లో మార్చండి. మనం ప్రతిరోజు ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాం. కానీ రోజు మొత్తం సేమ్ డిజైన్ అండ్ ఇంటర్ఫేస్ చూడడం వల్ల కొన్ని రోజులకు బోర్ కొట్టేస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే మీ ఫోన్ ఇప్పుడే స్టైలిష్‌గా కొత్తగా ఒక కంప్యూటర్‌లో మార్చుకోవచ్చు. మీ ఫోన్‌ని విండోస్‌లో మార్చడమే కాకుండా కంప్యూటర్‌కి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసి మీ మొబైల్ కెమెరాని ఒక వెబ్ క్యామ్‌గా వాడుకోవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఉన్న ఒక ఫోటోస్, వీడియోస్, కాల్స్, మెసేజెస్ అన్నీ కూడా మీరు కంప్యూటర్ నుండే యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక పక్క మీ ఫోన్ కంప్యూటర్‌లా కనబడుతుంది. ఇంకో పక్క వైర్‌లెస్‌గా మీ కంప్యూటర్‌తో కనెక్ట్ అయ్యి మీ ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది. మరి ఈ ప్రాసెస్‌ని మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్! దిస్ ఈస్ దుర్గా. వెల్కమ్ టు దుర్గా ఆసమ్ ఛానల్ మొబైల్ ట్రిక్స్. స్టెప్ ఫస్ట్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి కంప్యూటర్ లాంచర్ ఆప్ యాప్‌ని సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ అన్ని పర్మిషన్స్‌ని అలౌ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే మీ ఆండ్రాయిడ్ మొబైల్ చూడడానికి విండోస్‌లో ఇంటర్ఫేస్‌లా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న విండోస్ బటన్ మీద ట్యాప్ చేసి మీకు కావాల్సినటువంటి యాప్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో ఇప్పుడు దిస్ పీసీ, ఫైల్ ఎక్స్‌ప్లోరర్, కంట్రోల్ ప్యానెల్, రీసైకిల్ బిన్, రైట్ క్లిక్ ఆప్షన్స్ లాంటివన్నీ కంప్యూటర్‌లోనే పనిచేస్తాయి. మీకు అడిషనల్‌గా కావాల్సిన విడ్జెట్స్‌ని మీరు స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్‌గా మీ ఫోన్‌ని పవర్ ఆప్షన్ మీద ట్యాప్ క్లోజ్ లాంచర్ అని సెలెక్ట్ చేయాలి. స్టెప్ 2 లింక్ టు విండోస్. మీ ఫోన్‌ని కంప్యూటర్‌తో వైర్‌లెస్‌గా ఎలా కనెక్ట్ చేసి యూజ్ చేస్తే తెలుసుకుందాం. మీ కంప్యూటర్‌లో ఫోన్ లింక్ యాప్ మీకు అడిషనల్‌గా కావాల్సిన విడ్జెట్స్‌ని మీరు స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్‌గా మీ ఫోన్‌ని పవర్ ఆప్షన్ మీద ట్యాబ్ క్లోజ్ లాంచర్ అని సెలెక్ట్ చేయండి. స్టెప్ 2 లింక్ టు విండోస్. మీ ఫోన్‌ని కంప్యూటర్‌తో వైర్‌లెస్‌గా ఎలా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. మీ కంప్యూటర్‌లో ఫోన్ లింక్ యాప్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద మీకు ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది. ఆ కోడ్‌ని స్కాన్ చేయడానికి మీ ఫోన్‌లో ప్లే స్టోర్‌లోకి వెళ్లి లింక్ టు విండోస్ అనే యాప్ డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ యూజింగ్ ద కోడ్ క్యూఆర్ కోడ్ ఆన్ యువర్ పీసీ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయగానే మీ ఫోన్, కంప్యూటర్ 2 కూడా వైర్‌లెస్‌గా కనెక్ట్ అవుతాయి. ఎలాంటి యూఎస్‌బీ కేబుల్ అవసరం లేకుండా మీ ఫోన్‌లో ఉన్న డేటా అంతా మీరు కంప్యూటర్ నుండి యాక్సెస్ చేయొచ్చు. స్టెప్ 3 కెమెరా అండ్ డేటా యాక్సెస్. హై క్వాలిటీ ఉన్న మీ ఫోన్ కెమెరాని మీ కంప్యూటర్ వెబ్ కెమెరాలా వాడుకోవచ్చు. మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసెస్, వీడియో కాల్స్ ఇలాంటివి వాటికి చాలా హెల్ప్ అవుతుంది. మీ కంప్యూటర్‌లో మీటింగ్ యాప్ ఓపెన్ చేసిన కెమెరా సెట్టింగ్‌లో మీ ఫోన్ కెమెరాకి స్విచ్ అవ్వండి. ఇంకా ఫోన్‌లో ఉన్న ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్నీ కంప్యూటర్‌లో యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందనే వర్రీ అవ్వకుండా ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వర్క్‌లో ఉన్నప్పుడు ప్రతిసారి మీ ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌కి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ కంప్యూటర్‌లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకా కాల్స్ గాని, మీ ఫోన్‌కి వచ్చిన నార్మల్ మెసేజెస్ కానీ వీటన్నిటిని రిప్లై ఇయ్యొచ్చు. డైరెక్ట్‌గా కాల్ కూడా మీ కంప్యూటర్ నుండి చేయొచ్చు. ఇంకా దూరంగా ఉన్న మీ ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టాలన్నా, లేదంటే సైలెంట్‌లో ఉన్న మొబైల్ మీకు కనిపించకపోతే ఎక్కడుందో తెలుసుకోవాలన్నా మీరు కంప్యూటర్ నుండే తెలుసుకోవచ్చు. సో, నేను చెప్పిన ఈ ఫీచర్ ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.